ఎక్కడా గానీ బాబు గారు ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నామని చెప్పలేదు. ఒకటి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, సాక్షి ఎడిటోరియల్ జనరల్ ఎవరున్నారో ఆ పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు ఇంగ్లీష్ మీడియం ని మున్సిపల్ పాఠశాలలో తొలిసారి తీసుకొని వచ్చిందే తెలుగుదేశం పార్టీ. అది తెలుసుకోవయ్యా ఫస్ట్ జర్నలిజం చేసేటప్పుడు. ఇదే సాక్షి ఒకప్పుడు గతంలో ఇక్కడ చూడండి, మాతృభాషకు మంగళం, ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ స్కూల్లో ముక్కబడిగా మారిన తెలుగు బోధన, ప్రభుత్వ పాఠశాలలో చిన్న చూపు అని చెప్పి ఈ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చినప్పుడు ఇదే సాక్షిలో తప్పుడు రాతలు రాశారు. ఎవరు వీళ్ళు? ఏమని? తెలుగును మంగళం పాడేస్తా ఉన్నారు, తెలుగును ప్రభుత్వ పాఠశాలలో కూడా చెప్తాం లేదని తప్పుడు రాతలు రాశారు. ఇప్పుడు నిన్న ఏమని రాశారు? ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకి, పేద బిడ్డలకు తెలుగే అన్నట్టు. అంటే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం మాత్రమే ఉంది, ఇంగ్లీష్ మీడియం లేదని చెప్పి మళ్ళీ తప్పుడు రాతలు. ఏంటి దీన్ని జర్నలిజం అంటారా, ఇంకేమన్నా అంటారా? సాక్షి జర్నలిస్టులారా ఏమంటారు? అప్పుడు మీరే, ఇప్పుడు మీరే. ఏంటి దీన్ని జర్నలిజం అంటారా, ఇంకేమన్నా అంటారా? ప్రజలారా ఆలోచించండి. వీళ్ళ రాతలు ఎలా ఉన్నాయి చూడు. ఓసర వెళ్ళి కూడా ఇంత తొందరగా రంగులు మార్చదేమో ఈ సాక్షి మీడియా మార్చినట్టు.